హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే గ్యారంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దివాలా గ్యారంటీలుగా మారబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలు, మరి ఇక్కడ దేశంలో 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా మరి గ్యారంటీలు ఇస్తామని చెప్పి హిమాచల్ ప్రదేశ్లో ఏకంగా 10 గ్యారంటీలు, కర్ణాటకలో 5 గ్యారంటీలు, అదేవిధంగా తెలంగాణలో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. గతంలో ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చిందో ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేసింది. అదేవిధంగా విద్యుత్ సబ్సిడీలను కూడా నేను ఎత్తైపోతా ఉన్నది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చకపోగా గతంలో 125 యూనిట్ల వరకు ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీని కూడా తాజాగా ఎత్తైపోతూ ఉన్నది. ఇక కర్ణాటకలో మరి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణంతో అక్కడ ఆర్టీసీ దివాలా తీసింది. దాంతో ఏకంగా 15% ఛార్జీలను పెంచబోతా ఉన్నది. ఇక తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇప్పటికే కేసీఆర్ కిట్టు, అదేవిధంగా న్యూట్రిషన్ కిట్టు, అదేవిధంగా గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ లాంటి పథకాలకు మంగళం పాడింది. దళిత బంధు, అదేవిధంగా మరి ఇక్కడ బీసీ బంధు పథకాలను కూడా ఎత్తేసింది. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఇప్పటి వరకు ఆ ఇండ్లకు అతీగతి లేదు. ఇకపోతే సన్నబియ్యం నేడిస్తాం రేపిస్తామని చెప్పి ఇంకా ఊరిస్తూ వస్తూ ఉన్నది. రైతు భరోసాను ఎగ్గొట్టడానికి అనేక కొర్రీలు పెడతా ఉన్నది. ఇప్పటికే 7 ఎకరాలకే పరిమితం చేస్తామని చెప్పి ఒక లీక్ ఇచ్చి దాని మీద ప్రజాభిప్రాయం ఎట్లా ఉంటుందో మరి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. రైతులందరూ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే రుణమాఫీ సగం మందికి పైగా రుణమాఫీ కాకపోవడంతో ఇప్పటికే వాళ్ళంతా కోపంగా ఉన్నారు. మరోవైపు మరి ఇప్పటికే రబీ సీజన్కి సంబంధించి ఆల్రెడీ ఒక రైతు బంధు మరి ఎగవేస చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏదైతే సాగు చేసిన వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పి కొత్త పాట పాడుతూ ఉన్నది. అది కూడా పేపర్ల ద్వారా లీక్లు ఇస్తూ ఉన్నారు. రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం జరగబోతూ ఉన్నది. ఏది ఏమైనా రైతు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని, అదేవిధంగా రైతులు దరఖాస్తు చేసుకుంటేనే రైతు భరోసా ఇస్తామని చెప్పి మరి ఇప్పటికైతే అధికారులకు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా ఐటీ చెల్లింపుదారులకు, లాయర్లకు, ఇంజనీర్లకు, డాక్టర్లకు, మరి ఇక్కడ పెన్షనర్లకు కూడా రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేసింది అని ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం ఉన్నది. రాబోయే రోజులలో మరి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల నుంచి గట్టెక్కడానికి ఈ రైతు భరోసాను, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల హడావిడి చేసి ఇందిరమ్మ ఇండ్లు అదే రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పి అదొక ప్రహసనంలాగా మార్చి, అదేవిధంగా రైతు కూలీలకు 6,000 మరి దాని ముందు తాయిలాలుగా ఇచ్చి ఈ స్థానిక సంస్థల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగా మరి ఇక్కడ రైతు భరోసా కోసం మొన్నటికి మొన్న ఏదైతే టీజీఎస్ఎస్ఐ మరి టీజీఐఐసి నుంచి భూములను తనఖా పెట్టి 10,000 కోట్లు అప్పు తీసుకున్నది. ఇంకా 20,000 కోట్లు అప్పు తీసుకోవడానికి మరి ఇక్కడ సిద్ధంగా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఏది ఏమైనా ఇప్పటికే 138,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది. కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త పాలసీ లేదు. కానీ ప్రభుత్వం అప్పులతోటి మరి గట్టెక్కుతూ వస్తున్నది. పైపెచ్చు మూసీ లాంటి ప్రాజెక్టుకు 150,000 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధపడతా ఉన్నది. ప్రభుత్వం ఏదైతే అటాసంగా ప్రకటించిన 6 గ్యారంటీల అమలు, ఆడబిడ్డలకు 2,500 కానీ, పెన్షనర్లకు 4,000 కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం కానీ, ఆడపిల్లలకు స్కూటీలు కానీ, వీటి మీద కూడా దృష్టి సారించకుండా 420 హామీలను గాలికి వదిలి ఇక్కడ అప్పులతోటే మరి వెల్లదీస్తూ ఇంకా మరి అప్పులలో గుదిబండగా మార్చడానికి మూసీకి ప్రక్షాళనకు, సుందరీకరణకు 150,000 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నది. ఒకవైపు హైదరాబాద్తో ఇప్పటికే మరి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అనగా తాజాగా వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి వక్ఫ్ బాంబుని పేల్చింది. ఇక్కడ 100 కాలనీలకు పైగా ఇల్లు కట్టుకొని 30, 40, 50 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు యాజమాన్య హక్కులు కోల్పోబోతా ఉన్నారు. అవన్నీ కూడా వక్ఫ్ బోర్డు భూములు అని చెప్పి వాటన్నిటినీ నిషేధిత జాబితాలో చేర్చడంతో 100 కాలనీలో ఉన్న సుమారు 10,000 మంది మరి ఇక్కడ వక్ఫ్ జాబితాలోకి చేరబోతా ఉన్నారు. దాంతో వాళ్ళు ఇల్లు అమ్మాలన్నా, కొనాలన్నా రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి లేదు. తనఖా పెట్టి లోన్ తెచ్చుకుందామన్నా కూడా వచ్చే పరిస్థితి లేదు. దాంతో మరి ఇక్కడ ఇప్పటికే హైదరాబాద్తో నానా ఇబ్బందులు పెట్టిన నగరవాసులను తాజాగా మరి వక్ఫ్ బాంబుతోటి ఇప్పుడు వాళ్ళు కుదేలవుతున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈస్ట్ సిటీపై వక్ఫ్ బాంబు, 20,000 ఇళ్లు చక్రబంధంలోకి, 100 కాలనీలకు ముప్పు, ఆందోళనలో 1,000 కుటుంబాలు, వేలాది ఎకరాలు వక్ఫ్ బోర్డు భూములుగా గుర్తింపు, 3 నెలల క్రితమే రిజిస్ట్రేషన్లు నిషేధిస్తూ ఉత్తర్వులు,
మౌలాలి అన్నోజు కూడా రాంపల్లి మేడిపల్లి పలు కాలనీలు పర్మిషన్లు పన్నులు కట్టిన ఇల్లు నిషేధిత జాబితాలోకే. హైడ్రాతో తేరుకోకముందే సర్కారు మరో పిడుగు, తూర్పు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు చావు దెబ్బ అని చెప్పి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి వక్ఫ్ బోర్డు పేర్కొన్న భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని సూచిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రార్లకు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని చూసుకున్నట్టయితే 20,000 ఇండ్లు చక్రబంధంలోకి పోతా ఉన్నాయి. వేలాది ఎకరాలు వక్ఫ్ బోర్డు భూములుగా మరి ఇక్కడ ఈస్ట్ సిటీ మీద ఇక్కడ బాంబు వేసింది. ఏదైతే ఇప్పటికే హైడ్రాతోంచి తేరుకోకముందే ప్రజలను ఎత్తిన మరో పిడుగు వేసింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే హైడ్రాతోటి పూర్తిగా రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది. దీంతో అసలు హైదరాబాద్లో ఏ మూలలా మరి ఇల్లు కొనుక్కుంటే అది ఏమని తేలుతుందో తెలియని పరిస్థితి. ఒకరు ఇనాం భూమి అని, ఒకరు వక్ఫ్ బోర్డు భూమి అని, ఇంకోళ్ళు చెరువు శిఖం అని, ఇంకోళ్ళు బఫర్ జోన్ అని, ఇంకోళ్ళు రేపు జంగు సిపాయి భూములని. అసలు ఏది ఒరిజినల్ భూమో ఏది డూప్లికేట్ భూమో తెలియని పరిస్థితి ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో ఆస్తులు కొనడమే మరి ఇక్కడ తమ చావుకు వస్తుందని చెప్పి ఎవరు కూడా మరి ఉన్నాయి కొనడానికి రావడం లేదు. అమ్ముదా అంటే కొనేనాదులు లేడు, మరి కొనడానికి కొత్తగా వచ్చేవారు లేరు. దాంతో పూర్తిగా రిజిస్ట్రేషన్లు మరి డమాల్ అన్నది. రియల్ ఎస్టేట్ రంగమే పూర్తిగా కుదేలైన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికే 20,000 మరి ఇండ్లు అవి చక్రబంధంలోకి పోతా ఉన్నాయని అంటే వాళ్ళు అప్పు చేసుకోవాలన్నా లేదంటే ఆర్థిక ఇబ్బందులతో ఉంటే వాళ్ళు ఇల్లు అమ్ముకోవాలన్నా కూడా అమ్మలేని దుస్థితిలో నెలకొనబోతా ఉన్నది. మరి ఇప్పుడు ప్రస్తుత సర్కారు చేసిన పని అనే విషయాన్ని అయితే ఇక్కడ చూడాలి. రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తు చేస్తేనే భరోసా, పెట్టుబడి సాయంపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. 5 నుంచి 7వ తేదీ వరకు రైతుల నుంచి అప్లికేషన్ల స్వీకరణ, గ్రామ సభల్లో చర్చ, పంట వేసిన రైతుకే ఇవ్వాలని నిర్ణయం, ఎంత భూమిలో ఏ పంట వేశారో రైతు వారిగా వివరాలు. 4న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం. 6 ఏళ్లుగా లేనిది ఇప్పుడెందుకు, రైతు భరోసాకు దరఖాస్తులు, సర్కారు తీరుపై అనుమానాలు అని చెప్పి రైతు భరోసా ఇస్తా అంటే దానికి విధి విధానాలు ఖరారు చేయడానికి ఇప్పటికి కూడా ఇంకా సర్కార్ పూర్తి స్థాయిలో విధి విధానాలు మరి ఇక్కడ ఏదైతే ప్రకటించలేదు. దానికి తోడు రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని, ఏ పంట వేస్తాడో చెప్పాలని, దరఖాస్తు చేసుకోవాలని, మరి ఇప్పటికే రుణమాఫీ కోసం కాళ్ళెరిగేలా తిరిగి మరి ఆ పంటలు నష్టపోయిన పరిస్థితి. మరోవైపు ఇప్పుడు ఏదైతే మరి రబీ చుట్టుకు రాకపోతా ఉన్నది, ఇప్పటికే సాగునీటికి ఇబ్బంది కాబోతా ఉన్నది. కాళేశ్వరాన్ని ప్రాజెక్టును మరి ఇక్కడ బూచిగా చూపెట్టి దాని మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ను బదనాం చేసే కార్యక్రమంలో భాగంగా కేవలం 3 పిల్లలు గుంగిపోతే ఇప్పటి వరకు వాటిని సంవత్సరం కాలం దాటినా కూడా మరమ్మత్తు చేయకుండా పూర్తిగా గోదావరిని ఎడారిగా మార్చింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని మరి ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. రాబోయే రోజులలో సాగునీటి కాదు కదా తాగునీటికే కటకటలాడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సాగు చేసేది ఎంతమంది, బోర్ల కోసం ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్న దుస్థితి. మరోవైపు భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్న పరిస్థితి. గొలుసుకట్టు చెరువులను ఇప్పటికే మరి కాళేశ్వరం జలాల ద్వారా నింపాల్సి ఉండగా మరి వాటికి సంబంధించిన అలాంటి చర్యలేవి కనబడడం లేదు. పైపెచ్చు మల్లన్న సాగర్ నుంచి మరి 20 టీఎంసీల నీటిని హైదరాబాద్కు తరలిస్తా అంటా ఉన్నారు. మరి పూర్తిగా ఎండిపోయిన గోదావరి నుంచి ఏ విధంగా తరలిస్తారు అనేది కూడా మరి ఇక్కడ చూడాలి. రైతు భరోసాకు సంబంధించి గతంలో 6 సంవత్సరాల్లో 11 విడతలుగా మరి రైతు బంధును టెన్షన్గా రైతులకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని వేసిన ఆ ప్రభుత్వం తీరును మరి ఇక్కడ చూసుకున్నట్టయితే దరఖాస్తు చేసి మళ్ళీ అధికారుల చుట్టూ తిరిగి తాము వేసిన పంటకు సెల్ఫ్ డిక్లరేషన్లు ఇవ్వాలంటే మరి రైతులు దళారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఏ రైతు సెల్ఫ్ డిక్లరేషన్ సొంతంగా చేసి ఇవ్వగలడు? ఖచ్చితంగా దానికి ఏదో ఒక దళారిని ఆశ్రయించి దాని నుంచి 100, 200, 500 ముట్ట చెప్తే తప్ప వాళ్ళ చేతికి డిక్లరేషన్ వచ్చే అవకాశం లేదు. మరి దాంతో నానా రకాల ఇబ్బందులు పడే పరిస్థితున్నది. ఒకవేళ మరి ఏదైతే ఆ దరఖాస్తు చేయని రైతులుంటే వాళ్ళకు రైతు భరోసా ఎగనామం పెట్టే పరిస్థితున్నది. దానికి తోడు ఇప్పటి వరకు మరి సాగు చేసి అందరికి ఇస్తారా, ఐటీ చెల్లింపుదారులకు ఇస్తారా, ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారా, సింగరేణి ఉద్యోగులకు ఇస్తారా, మరి లేదంటే ఇవ్వరా అనే విధి విధానాలు అయితే ఖరారు కాలేదు. రేపటి రోజున మరి ఖరారు కావాల్సి ఉన్నది. ఇప్పటికే కొన్ని లీకుల ద్వారా ఏదైతే మరి 7 ఎకరాలకే ఇస్తాం, కుటుంబం యూనిట్గా ఇస్తామని చెప్పి మరి లీకులు రావడంతో రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ లేదు సాగు చేసే వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి కొత్త పాట పడుతూ ఉన్నది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ముందర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కాలంటే మరి ఇక్కడ రైతు భరోసాను ఈసారికి అందరికీ వేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఈనాడు బీసీల రణబేరి ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బీసీ మహాసభ 42% రిజర్వేషన్ లక్ష్యంగా ఇందిరా పార్క్ వద్ద సభ. రోజంతా ఉత్కంఠ తర్వాత అనుమతించిన పోలీసులు. విద్యార్థి జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల మద్దతు. సర్పంచుల సంఘం, పలు బీసీ సంస్థల సంఘీభావం. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాల్సిందే. నేడు బీసీల రణబేరి నిర్వహించబోతా ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మరి బీసీ సంఘాలన్నీ కూడా ఇందిరా పార్క్ వద్ద సభ నిర్వహించబోతా ఉన్నాయి. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 42%
మరి ఇక్కడ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని 6 నెలల్లోపే కులగణన పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికీ 13 నెలలు దాటినా కూడా ఇంకా కులగణన పూర్తయిన పరిస్థితి లేదు. 42% అమలు చేస్తారా లేదా అనే దాని మీద కూడా స్పష్టత లేదు. కాబట్టి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా 42% అమలయ్యే వరకు బీసీలంతా కలిసికట్టుగా పోరాటం చేయాలని ఆ బీసీలకు సంబంధించి వాళ్ళకు కవిత గారు మరి ఇక్కడ అవగాహన కల్పిస్తూ వాళ్ళకు నేతృత్వం వహిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక సర్వే తప్పనిసరిపై సర్కారు వెనక్కి భూభారత్ బిల్లులో నిబంధనలు మార్చే యోచన భూ క్రయ విక్రయాలకు ముందు శాటిలైట్ సర్వే తప్పనిసరి చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మెలిక రైతులపై అదనపు భారం పడుతుందని విమర్శలు రాష్ట్రంలో తీవ్రంగా ప్రభుత్వ సర్వేయర్ల కొరత వీఆర్ఓలను నియమించాలని ప్లాను వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయంపై వెనుకడు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ధరణి ఉన్నదో ధరణిలా మనము ఏదైతే మీ సేవకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకుంటే వెంటనే మరి ఎంఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకొని మొటేషన్ చేయించుకొని మన భూమి అటు బదలాయించవచ్చు. కొనుక్కున్న రైతుకు వెంటనే ఆయన పేరు మీదకి అవుతుంది. ఆ రైతు ఏదైతే భూమి కొనాలనుకుంటున్నాడో ఆ రైతు వెళ్ళి స్వయంగా ఆయన చూసుకొని ఆయన సాటిస్ఫై అయినా కూడా భూభారత్ చట్టంలో మాత్రం ఖచ్చితంగా సర్వేయర్ వచ్చి సర్వే చేసి దానికి హద్దులేసిన తర్వాత మాత్రమే మరి ఇక్కడ భూమి అమ్మే పరిస్థితి ఈ భూభారతిలో నెలకొని ఉండడంతో దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మరి ఆ విషయంలో వెనక్కి తగ్గుతున్నట్టుగా ఇక్కడ వార్తలు వెలువడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సింగరేణిలో వసూళ్ల పర్వానికి మళ్ళీ తెరలేవబోతా ఉన్నది. ఏదైతే సభ్యత్వ వసూళ్ల పేరుతోటి ప్రతి కార్మికుడి నుంచి 50 రూపాయలు మరి ఆయనకు సంబంధమే లేకుండా మరి సభ్యత్వం అందులో తీసుకోకున్నా ఇటు గుర్తింపు సంఘానికి ఇటు ప్రాతినిధ్య సంఘానికి మరి ప్రాతినిధ్య సంఘం ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తారో ఆ సంఘంలో ఆ డివిజన్లో వసూలు చేసుకోవడానికి అధికారికంగా వసూలు చేసుకోవడానికి అదేవిధంగా గుర్తింపు సంఘం మరి ఇక్కడ ఉన్న డివిజన్లు అన్నింటిలో కూడా అధికారికంగా వసూలు చేసుకోవడానికి ఇక్కడ సభ్యత్వ నమోదు అనేది మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ 2017లో సభ్యత్వ రుసుము 20 రూపాయలు ఉన్న రోజే కట్ చేసిండు. ఆ సభ్యత్వ రుసుముకు సంబంధించి కార్మికులకు దాంతో ఎలాంటి ఉపయోగం లేకపోగా ఆ సభ్యత్వ మరి రుసుము గురించి కొట్లాటలు జరగడం, యూనియన్లు కొట్లాడుకోవడం, అవినీతికి పాల్పడడాన్ని సహించలేక పూర్తి స్థాయిలో ఆ సభ్యత్వ రుసుము రద్దు చేసిండు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 50 రూపాయలకు పెంచి మరి అధికారికంగా మరి ఇక్కడ వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక విద్యార్థుల మరణాలపై ఎన్సీపీసీఆర్ సీరియస్. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నోటీస్. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్పై ఆగ్రహం 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏదైతే ఉన్నదో అది మరి ఇక్కడ తెలంగాణలో చోటు చేసుకుంటున్న గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై తీవ్రంగా సీరియస్ అయిందట. 15 రోజులలో నివేదిక ఇవ్వాలని చెప్పి సంబంధిత అధికారులను ఆదేశించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక కాంగ్రెస్ దివాలా గ్యారంటీ. హిమాచల్ ప్రదేశ్లో డౌన్ఫాల్, సబ్సిడీలకు మంగళం. కర్ణాటకలో కటకట, బస్సు ఛార్జీల బాధుడు. తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇప్పుడే చూస్తూ ఉన్నాం కేసీఆర్ ఇచ్చిన పథకాలన్నిటికీ ఒక్కొక్కటిగా మంగళం పాడుతూ ఉన్నారు. 6 గ్యారంటీల్లో ఇప్పటి వరకు ఉచిత బస్సు మినహా ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేకపోయిన ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలకు మాత్రం కోత పెడుతూ వస్తూ ఉన్నది. మరి ఇక్కడ రైతు బంధు ఒక సీజన్లో ఎగేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు అనేక కొర్రీలు పెడుతున్న పరిస్థితిని కూడా మనం ప్రధానంగా చూస్తూనే ఉన్నాం. ఇంకా కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం కోసం, అదేవిధంగా పెన్షన్లు 4000 కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ప్రతి మహిళకి 2500 ఇస్తా అన్నారు. ఆ 2500 జాడే లేదు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే హిమాచల్ ప్రదేశ్లో గ్యారంటీలకు కోత పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని ఎన్నికల సమయంలో హామీని అమలు చేయకపోగా 125 యూనిట్ల వరకు ఉన్న సబ్సిడీని ఎత్తివేసేందుకు ప్రయత్నం అని చెప్పి గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో వాళ్ళు మరి ఇక్కడ ఉచిత విద్యుత్తును అందజేసిండ్రు. అదేవిధంగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తే ఇక్కడ బస్సు ప్రయాణాన్ని 50% కట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కొత్త హామీలు అమలు చేయడం సరిగా కాదు కదా, ఉన్న హామీలలోనే కోతలు విధిస్తూ వచ్చింది. ఇప్పుడు 125 యూనిట్ల వరకు ఏదైతే సబ్సిడీ ఉన్నదో మరి 300 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తానన్న సర్కారు ఈ 125 యూనిట్ల వరకు ఉన్న సబ్సిడీని కూడా ఎత్తేస్తా ఉన్నది అని అంటే కాంగ్రెస్ గ్యారంటీలు ఏ రకంగా రాష్ట్రాన్ని దివాలా తీయించినాయో మన ప్రభుత్వాన్ని చూసుకున్నట్టయితే ఇప్పటికే హిమాచల్ ప్రదేశం 1,00,000 కోట్లు అప్పు చేసింది. వీటిని మేము ఎప్పుడు తీర్చాలి అని చెప్పి అతి చిన్న రాష్ట్రం కాబట్టి వాళ్ళు నాన్న తంటాలు పడతా ఉంటే యథేచ్ఛగా మన ముఖ్యమంత్రి ఇప్పటికే 1,38,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఉన్నాడు. ఇంకా 40,000 కోట్ల కోసం రన్నింగ్లో ఉన్నాడు. మరి రాబోయే రోజులలో 5 సంవత్సరాలు పూర్తి చేసేసరికి 6 లక్షల కోట్లు, సాక్షాత్తు 6 లక్షల కోట్లు అప్పు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ప్రతి తెలంగాణ పౌరుని నెత్తి మీద అప్పుల కుప్పను మోపబోతా ఉన్నది. మరి ఇక్కడ మేడిపండు చందంగా పూర్తి స్థాయిలో మరి అప్పులతోటే ప్రభుత్వాన్ని గట్టెక్కిస్తున్న పరిస్థితిని కూడా చూడాలి. ఇక్కడ కర్ణాటకలో చూసుకున్నట్లయితే బస్ ఛార్జీల బాధుడు.
15% పెంచిన కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఉచిత బస్సు భారం తగ్గించుకునే ప్లాన్. శక్తి పథకంతో దివాలా తీస్తున్న ఆర్టీసీలు 1694 కోట్లు బకాయి పడ్డ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేక ఛార్జీల పెంపు అని చెప్పి ఇప్పటికే 1694 కోట్ల రూపాయలు ఆర్టీసీకి బకాయి పడ్డది. దాంతో 15% ఎవరైతే మగవాళ్ళు ప్రయాణం చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి బాధి ఈ ఉచిత బస్సుకు సెట్ చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నది. మన తెలంగాణలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే సహకార సంఘాలకు సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులు జమ చేసుకున్న డబ్బులను కూడా ఇక్కడ ఆర్టీసీ వాడుకుంటా ఉన్నది. మరి వాళ్ళు ఏదైతే ఆపద సమయంలో ఆ లోన్ కోసం వెళ్తే వాళ్ళు జమ చేసుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికే ఆర్టీసీ చేతులెత్తేసింది. ఇక్కడ ప్రభుత్వం నుంచి డబ్బులు రాక జీరో టికెట్లకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేక మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ హయాంలో నూతన సంస్కరణలతోటి ఆర్టీసీ లాభాల దిశగా పయనించిందో నేడు తిరోగమనం దిశలో పయనిస్తూ ఉన్నది. ఉచిత బస్సుతోటి ఆర్టీసీ దివాలా తీస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏది ఏమైనా రాబోయే రోజులలో తెలంగాణలో సైతం మరి జీతాలు చెల్లించలేని దుస్థితికి చేరబోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని గమనించాలి. గతంలో ఎప్పుడు కూడా దేశం మొత్తం మీద కూడా ఇలాంటి ఈ 3 రాష్ట్రాల్లాగా ఏ రాష్ట్రం కూడా లేదు. ఏదైతే మరి అమలు కాని హామీలను గ్యారంటీల పేరుతోటి ప్రజలను ఎత్తిన రుద్ది వాళ్ళని ఆశపెట్టి మోసం చేసి ఇప్పుడు గోసపెడతా ఉన్నాయి ఈ 3 రాష్ట్రాల సర్కారులు. కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆ 3 రాష్ట్రాలు కూడా దివాలా తీస్తూ ఉన్నాయంటే భవిష్యత్తులో కాంగ్రెస్ మరి ఏ మేరకు ఇంకా ముందుకు సాగుతుంది, ఏ మేరకు కాంగ్రెస్ మరి ఇక్కడ దేశవ్యాప్తంగా అధికారం చేపడుతుంది అనేది ఈ 3 రాష్ట్రాలు రోల్ మోడల్గా నిలబోతూ ఉన్నాయి. మరి ఏదైతే హర్యానాలో చూసుకున్నట్టయితే హర్యానాలో మరి ఇక్కడ 7 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఆ 7 గ్యారంటీలు ఇచ్చినా కూడా ప్రజలు నమ్మక అక్కడ బీజేపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా హర్యానా పూర్తిగా కాంగ్రెస్ వశమవుతుందని మరి ఇక్కడ ముందస్తు సర్వేలు చెప్పినా కూడా మళ్ళీ బీజేపీకి ఓట్లేసిరు. ఈ గ్యారంటీలు అమలు చేయకపోవడం ఈ అయితే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలు దివాలా తీయడంతో వాళ్ళు మరి పూర్తి స్థాయిలో బీజేపీ వైపే మొగ్గు చూపినారు. అదేవిధంగా మహారాష్ట్ర చూసుకున్నాం, మహారాష్ట్రలో కూడా బీజేపీ కూటమి వైపే మొగ్గు చూసుకున్నారు. మరి జార్ఖండ్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కాకుండా అక్కడ జేఎంఎం మరి ప్రధాన పార్టీ కాబట్టి అక్కడ ప్రాంతీయ పార్టీని నమ్మి ఆ పార్టీకి ఓట్లేసిరు. వాళ్ళు ఇక్కడ స్వతంత్రంగా పోటీ చేయలేదు కాబట్టి అక్కడ జేఎంఎంను మరి ఇక్కడ చేసిండ్రు. ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కూటమినే నమ్మని పరిస్థితి వచ్చింది. ఇక్కడ మహారాష్ట్రలో చూసుకున్నట్టయితే ఈ విధంగా కాంగ్రెస్కు 3 రాష్ట్రాలలో అధికారైతే 3 రాష్ట్రాలను కూడా దివాలా తీస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో అనే విషయాన్ని ఇక్కడ చూడాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఆ ఉగాదికి సన్నబియ్యం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ అని చెప్పి మరి ఇక్కడ సంక్రాంతికి, ఉగాదికి, ఆ తర్వాత దసరాకు ఇట్లా ఏదైతే పెంచుకుంటూ పోతూనే ఉన్నది ప్రభుత్వం అనేది. మరి ఇక్కడ ఏదైతే రాబోయే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని మరి తాయిలంగా ఇవ్వబోతా ఉన్నారు. అంటే అది కూడా మరి ఇస్తామని హామీ ఇచ్చి ఏదైతే 6 గ్యారంటీలాగా హామీ ఇచ్చిండ్రో మరి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరి, మార్చిలో జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇవి అయిపోయిన తర్వాత సన్నబియ్యం ఇస్తామని చెప్పబోతా ఉన్నారు. దానికి వీళ్ళు చెప్పే కారణం ఏంటంటే కొత్త బియ్యం ఇస్తే మరి వెంటనే మరాడిస్తే బియ్యం మంచిగా ఉండేయట, ఓ 2 నెలలు మాగనిచ్చి ఆ 2 నెలల తర్వాత మరవడితే మంచిగా ఉంటాయట, అందుకే మంచి బియ్యం ఇస్తారట. మరి ఇక్కడ సాకులు వెతుకుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే తెలుగు తేజాలకు మరి ఇక్కడ అర్జున అవార్డులు వచ్చినాయి. అదేవిధంగా 4కి ఖేల్ రత్నను ప్రకటించింది, 2కి అర్జున అవార్డులు ప్రకటించింది. అందులో జ్యోతి, ఎర్రాజీ, దీప్తి, జవాన్జీలు మరి తెలుగు తేజాలు ఇద్దరికి కూడా మరి మన 2 తెలుగు తేజాలకు ఇక్కడ అర్జున అవార్డులు మరి ఇక్కడ కేంద్రం ప్రకటించింది. అందులో 6 అవార్డులు ప్రకటిస్తే అందులో 2 అవార్డులు మన తెలుగు వాళ్ళకు రావడం మన తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక రాష్ట్ర వాటా విడుదల ఎప్పుడో 450 కోట్లు తన వాటాగా విడుదల చేసిన కేంద్రం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అందని ఉపకార వేతనాలు, ఫీజులు అని చెప్పి మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఇటు స్టైఫండ్ కానీ లేదంటే వాళ్ళ ఫీజులు కానీ మరి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి భరిస్తూ ఉన్నాయి. అందులో 450 కోట్లు తన వాటాగా ఆల్రెడీ కేంద్రం రిలీజ్ చేసింది. కానీ రాష్ట్ర వాటా మరి ఎప్పుడు ఇస్తారనేది తెలియదు. దీని కనుక సకాలంలో వాడుకోకపోతే ఖచ్చితంగా మరి ఇవి వెనక్కి తిరిగిపోయే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి రాష్ట్ర వాటాలను తక్షణమే విడుదల చేస్తే విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉన్నది. లేదంటే వాళ్ళు పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్ళకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా యూనివర్సిటీలు అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలు వేధిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కార్యకర్తలే పార్టీకి పునాదిరాళ్ళు, కాంగ్రెస్ నిరంకుశ పాలనపై అపూర్వం, కష్టకాలంలో పోరాట స్ఫూర్తి చూపారు అని చెప్పి కేటీఆర్ నిన్నటి రోజున కార్యకర్తలకు సంబంధించి మరి ఇక్కడ ఏదైతే ప్రతిపక్షంలో కార్యకర్తలు ధీటుగా పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా కార్యకర్తలే పార్టీకి పునాదులు అని చెప్పి వాళ్ళందరినీ కొనియాడిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక 13 నుంచి సీఎం విదేశీ పర్యటన, 15 వరకు ఆస్ట్రేలియాలో క్రీడలకు ప్రోత్సాహం, శిక్షణ
పై అధ్యయనం చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 19 నుంచి 21 వరకు సింగపూర్ పర్యాటక అభివృద్ధిపై పరిశీలన, 21 నుంచి 23 దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనున్నాడు. మొత్తానికైతే 13కు పోయి మళ్ళీ 21 తర్వాత ఇక్కడికి రాబోతా ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో ఉండబోతా ఉన్నాయి. మరి ఇక్కడ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారా అంటే మంత్రివర్గ విస్తరణకు మాత్రం మోక్షం లభించడం లేదు. ఏదైతే కాంగ్రెస్లో మరి ఏదైతే కుక్కల కొట్లాట జరిగినట్టు జరుగుతూ ఉన్నది మంత్రివర్గం కోసం, మంత్రి పదవుల కోసం. దాంతో ఎవరికి పదవి ఇస్తే మిగతా వాళ్ళు ఎవరు పార్టీకి దూరం అవుతారో లేదంటే పార్టీని చీల్స్తారో అని చెప్పి భయంలో ఇప్పటివరకు 13 నెలలు గడిచినా కూడా విస్తరణ చేసుకోలేని దుస్థితిలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మరి ఇక్కడ కాంగ్రెస్ పనితీరు ఏ విధంగా ఉన్నది, అధిష్టానానికి మరి తెలంగాణ కాంగ్రెస్ మీద ఏ మేరకు పట్టున్నదనే విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆంక్షలు లేని భరోసా, ఎకరాల పరిమితి లేదు, ఐటీ చెల్లింపుదారులకు వర్తింపు, పంటలు వేసిన రైతులకే పథకం 14 నుంచి జమ అని చెప్పి ఇక వీడు వకాల్తా ఉచ్చుకున్నాడు. ఏదైతే రేవంత్ రెడ్డికి మరి ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి మరి ఇక్కడ రేపు మంత్రివర్గ విస్తరణ ఏదైతే మంత్రివర్గ సమావేశం జరగబోతా ఉన్నది. మరి దానికి ముందే ఈయనకు లీక్ వచ్చినట్టున్నది. ఆంక్షలు లేని భరోసా ఇస్తారు అని చెప్పి ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రకటిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అలాగే బ్రాండ్గా తెలంగాణ ట్రాఫిక్ నుంచి డ్రగ్స్, గంజాయి నియంత్రణ వరకు అన్నింటిలో మన రాష్ట్రం ప్రత్యేకతను చాటాలి. తానాకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదులు వాటిని క్రోడీకరించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పేదలైనా ధనికులైనా చట్టం న్యాయం ఒకేలా ఉండాలి. ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ టెక్నాలజీని వాడాలి. ఒకే గొడుగు కిందకు హైడ్రా, జిహెచ్ఎంసీ, జలమండలి. ప్రభుత్వంపై ప్రజలకు ఒక భరోసాను కల్పించాలి. పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం అని చెప్పి ఇంకా బ్రాండ్గా తెలంగాణ ఎక్కడిది ఉన్న తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. సేఫెస్ట్ సిటీగా ఉన్న హైదరాబాద్లో మరి గంటకో హత్య, మరి రోజుకో అత్యాచారం అన్న చందంగా తయారైంది. ఇప్పుడున్న పరిస్థితులను చూసుకున్నట్టయితే నేరాల మనకి దానికి సంబంధించి నేరాల పర్సంటేజ్ పెరుగుతూ ఉన్నది. మరి సుమారు 10% పెరిగిందని పోలీసు అధికారులు వెల్లడించి గత సంవత్సరం లెక్కలు తీసుకున్నట్టయితే మరి ఈ లెక్కన హైదరాబాద్ను బ్రాండ్ తెలంగాణగా ఇంకేనని మాస్టర్ డ్రగ్స్ మీద మరి ఇక్కడ ఉక్కుపాదం మోపుతామని చెప్పి సంవత్సర కాలంగా అధికారంలోకి వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మాత్రం డ్రగ్స్ను అరికట్టలేకపోయిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. మీ అవినీతిని చూస్తే సిగ్గేస్తుంది. ఏసీబీకి పట్టిస్తా, సంగతి చూస్తా, ఎన్నిసార్లు చెప్పినా మారరా, సస్పెండ్ చేస్తే మళ్ళీ 4 నెలల్లో చేరొచ్చు అనుకుంటున్నారేమో. అలాంటి ఆటలు సాగనివ్వను, అవినీతి సొమ్మునంతా కక్కిస్తా, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు పొంగులేటి హెచ్చరిక అని చెప్పి మీ అవినీతిని చూస్తే సిగ్గేస్తుంది అని చెప్పి ఏదైతే రిజిస్ట్రార్లను ఉద్దేశించి మాట్లాడిండో వాళ్ళు కూడా సేమ్ అట్నే అనుకుంటున్నారు, లేదా తెలంగాణ ప్రజలందరూ కూడా అట్నే అనుకుంటున్నారు. మీ అవినీతిని చూస్తే సిగ్గేస్తుందని. మరి మిమ్మల్ని ఏసీబీకి అధికారులు పట్టేయాలి, ఏసీబీ వాళ్ళు అందరూ మీ వాళ్ళే, పోనీ ఈడీ కన్నా పట్టిద్దామనంటే ఈడీని కూడా మీరు ఆదాయాన్ని అడ్డం పెట్టుకొని మరి ఇక్కడ మేనేజ్ చేసుకుంటున్న పరిస్థితులలో మరి మిమ్మల్ని చూసి ఓటెందుకు వేసినామా అని ఇక్కడ సిగ్గుపడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. నార్త్ సిటీ మెట్రో మార్గంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ క్యారిడార్ల డిజైన్లో మార్పులు, షామీర్పేట మార్గంలో 12.1 కిలోమీటర్లు, నాగపూర్ మార్గంలో దాదాపుగా 4 కిలోమీటర్లు, పునాది నుంచి పిల్లర్ల దాకా నిర్మాణం. హెచ్ఎండిఏ, ఎల్ఎంఆర్ఎస్, ఎల్ఏ గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు నాడు కేంద్ర సహకారం లేక బుట్టదాఖలు. ఈరోజు మరి ఇక్కడ కాంగ్రెస్ను బీజేపీ ఒకటైనాయి కాబట్టి ఇప్పుడు మరి వాళ్ళకు ఏదైతే వెంటనే అనుమతులు వస్తున్నాయట. గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు పెట్టినా కూడా బీజేపీ మరి ఇక్కడ అనుమతులు ఇవ్వలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ను ఏ విధంగా దెబ్బతీయాలని చెప్పి మరి ఏదైతే ప్రభుత్వంగా ఉన్నప్పటి నుంచే గత 10 సంవత్సరాల్లో కూడా బీజేపీ ఏ రోజు మరి ఇక్కడ బీఆర్ఎస్కు సహకరించలేదు. కానీ మరి గతంలో పెట్టిన ప్రతిపాదనలన్నింటినీ ఇలా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ మరి ఇక్కడ ఇస్తూ రేవంత్ రెడ్డిని పెంచి పోషిస్తూ బీఆర్ఎస్ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎలాగూ కాంగ్రెస్ను ఈజీగా దెబ్బకొట్టచ్చు, ముందుగా బలమైన శత్రువు అయిన మరి బీఆర్ఎస్ను దెబ్బకొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక చూసుకున్నట్టయితే మరి ఇక్కడ తాబేదార్ పత్రిక ఏదైతే కేటీఆర్ను ఫ్రేమ్ చేయడానికి మరి తప్పుడు కేసులు పెడతా ఉన్నారో, ఈ ఫార్ములా కేసు అదొక దిక్కు కోర్టులో పెండింగ్ ఉన్నది, తీర్పు రిజర్వ్ ఉన్నది. కానీ వీడు మాత్రం దీనికి జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నాడు. ఏమని జడ్జిమెంట్ ఇస్తున్నాడంటే ఇదేం ఫార్ములా, సంబంధం లేకుండా ఒప్పందం, నిబంధనలు పాటించకుండా చెల్లింపులు, ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణపై త్రైపాక్షిక ఒప్పందం, ప్రభుత్వ బాధ్యత కేవలం సివిల్ పనుల నిర్వహణకే, ఎఫ్ఈఓ చెల్లింపులు చేయాల్సింది స్పాన్సరర్, నష్టాలు వస్తున్నాయంటూ తప్పుకున్న ఎక్ నెక్స్ట్ జెన్ మరి స్పాన్సర్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫార్ములాకు సంబంధించి మరి అక్కడ ఫార్ములా
ఈ ఫార్ములా నిర్వహించే సంస్థ ఒకటి, ఆ తర్వాత దానికి సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఒకటి, దానికి సంబంధించి ఏదైతే స్పాన్సరర్ ఉన్నాడో ఆ స్పాన్సరర్ వచ్చి మరి దాని ద్వారా లబ్ధి పొందుతా అని చెప్పి ఆయన వచ్చిండు. ఒక ఫార్ములా జరిగింది, ఒక విడత జరిగింది. ఆ విడత జరిగిన తర్వాత మాకు దీని ద్వారా వచ్చిన లాభం ఏమి లేదు, లాభం అంతా తెలంగాణ ప్రభుత్వానికే వచ్చింది, దానికి వచ్చిన క్రెడిట్ అంతా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది, తెలంగాణకు పెట్టుబడులు పెరిగినాయి. తెలంగాణ రేపు మరి ఏదైతే ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ రంగంలో మరి ఇక్కడ హైదరాబాదు కేంద్రంగా మారబోతా ఉన్నది, కానీ మాకు వచ్చిన లాభం ఏమి లేదు కాబట్టి మేము స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంటామని అన్నారు. తప్పుకుంటామన్న తర్వాత నెక్స్ట్ దానికోసం మరి ఇక్కడ ఆ సకాలంలో వాళ్ళకు కనుక ఫీజు కట్టకపోతే, మొదటి విడత డబ్బులు కనుక కట్టకపోతే వాళ్ళు ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి స్పాన్సరర్ను వెతుకుదామని చెప్పి మరి 46 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి కట్టడం జరిగింది. ఎందుకు కట్టిండ్రు? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసం. ఇవాళ మళ్ళీ స్పాన్సరర్ను దొరుకుతారు, లేదంటే ఆ హెచ్ఎండిఏనే స్పాన్సరర్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడ పెట్టిండు. మరి వీడేం వక్రీకరిస్తున్నాడు? ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 2 ఎకరాల ఖాళీ స్థలం ఉంది, అందులో ఎగ్జిబిషన్ పెట్టుకుంటామంటూ ఓ వ్యక్తి వచ్చాడు, భూమిని చదును చేసి ఇవ్వాలని షరతు పెట్టాడు. మీ ఇద్దరి మధ్యలో మరో వ్యక్తి వచ్చాడు, ఎగ్జిబిషన్కి అయ్యే ఖర్చు తాను భరిస్తానని, లాభ నష్టాలకు తనదే బాధ్యత అని చెప్పాడు. ఇందులో భాగంగా ఎగ్జిబిషన్ పెట్టుకున్న వ్యక్తికి నిర్దిష్ట మొత్తం చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. ఈ మేరకు ముగ్గురు ఒప్పందం చేసుకున్నారు. 4 రోజులు గడిచింది, మధ్యలో వచ్చిన వ్యక్తి నష్టం వచ్చిందంటూ వెళ్ళిపోయాడు. భూమిని ఇవ్వడమే కాకుండా ఇప్పుడు ఆ వ్యక్తి చెల్లించాల్సిన డబ్బులను కూడా మీరే చెల్లిస్తారా? మీ జేబులో డబ్బులు కాకుండా మీ దగ్గర ఉన్నాయని మీ ఇంటి పక్క వ్యక్తి డబ్బులు కూడా ఇచ్చేస్తారా? ఎగ్జిబిషన్ ప్రచారానికి సంబంధించి ఏమాత్రం అనుభవం లేని వ్యక్తితో మీరు ఒప్పందం చేసుకుంటారా? చేసుకోరు కదా. కానీ ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అచ్చంగా ఇదే అని చెప్పి మరి ఇక్కడ దీన్ని మొత్తం ఏదైతే తెలంగాణ ప్రజలకు అచ్చమైన మరి అయితే తెలుగులో అర్థమయ్యే రీతిలో రాసిన అని చెప్పుకుంటున్న మరి ఆంధ్రజ్యోతి ఈ తాబేదారు గారు ఒకటి ఆలోచించాలి. మనదే వాని భాషలోనే చెప్పాలంటే మనకు 2 ఎకరాల స్థలం ఉంటే వాడు ఎగ్జిబిషన్ పెట్టుకుంటాను ఒకడు వచ్చిండు, వాడు ఎగ్జిబిషన్ పెట్టుకుంటా అంటే మన స్థలం ఎందుకు ఇస్తా ఉన్నాం? మన స్థలము మరి ఆ 2 ఎకరాలతో పాటు ఇంకా చుట్టూ 200 ఎకరాలు ఉన్నది. ఆ 200 ఎకరాల స్థలానికి విలువ పెరుగుతుంది అని చెప్పి మనం వాడిని ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి మన స్థలం ఇచ్చినాం, దానికి చదును చేసి ఇచ్చినాం, అన్ని రకాల సౌకర్యాలు కల్పించినాం. మరి దానికి నేను ఎగ్జిబిషన్ అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకుంటా, కానీ దాని నిర్వహణ బాధ్యత ఇవ్వాలి అని అంటే వాళ్ళ మధ్యలో ఒక స్పాన్సర్ వచ్చిండు, దీన్ని నిర్వహించి దాని ద్వారా నా సంస్థకు ప్రచారం జరుగుతుంది, ఆ సంస్థ ప్రచారంతో నాకు లబ్ధి జరుగుతుంది అని చెప్పి ఆ మధ్యలో ఒక వ్యక్తి వచ్చి ఆ ఎగ్జిబిషన్ నిర్వహణ ఖర్చు పెట్టిన తర్వాత ఎగ్జిబిషన్ నడిచింది, మరొక సీజన్ అయిపోయింది. 2వ సీజన్కి వచ్చే వరకు వాడు ఏదైతే ఆ 3వ వ్యక్తి వచ్చి మరి ఇక్కడ స్పాన్సర్షిప్ కోసం వచ్చిండో వానికి అనుకున్న మేర దీని ద్వారా ప్రచారం జరగలేదు, లబ్ధి జరగలేదు. లబ్ధి మొత్తం నీ చుట్టూ ఉన్న 200 ఎకరాలు మరి ఇక్కడ ఏదైతే దాని ధరలు రెట్టింపు అయినాయి, 4 గంటలు అయినాయి. నీకు లాభం జరిగింది. మరి 2 ఎకరాలలో ఎగ్జిబిషన్ పెట్టుకుంటే నీకు లాభం జరిగింది, కానీ నాకేం లాభం జరగలేదు. మరి నేను ఇక మళ్ళీ 2వ సీజన్కు నేను అంత ఖర్చు పెట్టలేను అని చెప్పి పక్క జరిగిన తర్వాత ఈ 200 ఎకరాలు 2 ఎకరాల మరి ఏదైతే ఎగ్జిబిషన్ ఇచ్చిన వ్యక్తికి ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్ తరలిపోతే మరి వచ్చే లాభం కంటే మళ్ళీ 1 సంవత్సరం కనుక మళ్ళీ అందులో ఎగ్జిబిషన్ పెట్టినట్టయితే ఇప్పుడు ఏదైతే భూముల విలువ పెరిగిందో అది మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది, దానికి మరింత డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇంకో స్పాన్సర్ దొరికేరాక ఆ డబ్బులు కూడా నేనే ఇస్తా అని చెప్పి ఈ 200 ఎకరాలు ఉన్న వ్యక్తి మరి ఆయనకి ఇస్తే ఇందులో తప్పేం కనబడ్డదో వీనికి ఇక్కడ చెప్పాలి. ఇక్కడ దాని ద్వారా ఏదైతే ఫార్ములా ఈ రేస్ ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, మనకు పెట్టుబడులు వచ్చినాయి, దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ హైదరాబాద్ను చూసి హైదరాబాద్ రేపు మరి ఇక్కడ ఆటోమొబైల్ రంగంలో ఏదైతే ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ రంగంలో మరి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా మారబోతా ఉన్నది, ఇక్కడ నుంచే పెట్టుబడులు రాబోతా ఉన్నాయని చెప్పి ఇక్కడ దీనికి హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది వస్తే మరి దాని ద్వారా హైదరాబాదు మరి పారిశ్రామికంగా డెవలప్ అవుతుంది. కాబట్టి మన డబ్బులకు స్పాన్సర్ దొరికే వరకు హెచ్ఎండిఏ ద్వారా 46 కోట్లు చెల్లించిండ్రు. ఆ తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది, మరి ఇక్కడ తర్వాత ప్రభుత్వం మారింది. మరి ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని కొనసాగిస్తూ ఒక స్పాన్సర్ను వెతికి కనుక మళ్ళీ ఆ ఫార్ములాను కనుక నిర్వహించి ఉంటే మనకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు దావోస్ చుట్టూ తిరిగినా కూడా ఎవడు పెట్టుబడులు పెడతలేడు. మరి ఎంవేలు చూసుకున్న వ్యక్తి చేసుకున్న వ్యక్తి ఇప్పటివరకు రాలేదు. ఆదాని లాంటి వాళ్లకు మాత్రమే ఉరికొస్తా ఉన్నారు. వాళ్ళకు పెట్టుబడులు పెడితే రాష్ట్రాన్ని దోసుకుపోతారని చెప్పి ప్రజలందరూ భయపడుతున్న నేపథ్యంలో ఆ రోజు కేటీఆర్ చేసిన పనిని ఇక్కడ భూతద్దంలో వెతికి కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తూ ఇలాంటి తప్పుడు వార్తలతోటి కేటీఆర్ను తప్పు చేసిండని చెప్పే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రజ్యోతికి బుద్ధి ఉండాలి. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, జనాలందరూ కూడా అర్థం చేసుకోవాలి.
సుదీర్ఘకాలం విచారణ దర్యాప్తు పేరుతో నిందితుల స్వేచ్ఛను అడ్డుకోలేం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. 4 నెలల్లో దర్యాప్తు పూర్తవుతుంది. ప్రభుత్వ లాయర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో తిరుపతన్న పాత్రపై సుదీర్ఘకాలం పాటు దర్యాప్తు కొనసాగడం సరికాదని తెలిపింది. దర్యాప్తు పేరుతో పిటిషన్ స్వేచ్ఛను అడ్డుకోలేమని చెప్పి మరి పేర్కొన్నది. ఏదైతే సుదీర్ఘకాలం విచారణ, మీరు బెయిల్ కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మీరు ఇంకా మరి విచారణ పేరుతోటి ఎన్ని రోజులు అది చేస్తారు? ఇట్లా వ్యక్తి స్వేచ్ఛను హరించడం సరికాదు. 27వ తేదీలోపు మీరు ఏదో ఒకటి చెప్పాలి. ఆయన బెయిల్ పిటిషన్ మీద వాదనల సందర్భంగా చెప్పింది, ప్రభుత్వాలు ఎవరినైనా వేధించాలని అనుకుంటే వాళ్ళకు బెయిల్ రాకుండా ఏదైతే నిలువరిస్తూ ఉన్నారో దానికి సుప్రీంకోర్టు నిన్నటి రోజున ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు విచారణ అన్నా పూర్తి చేయండి, మరి లేదంటే ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత ఆయన స్వేచ్ఛ ఆయనకి ఇచ్చిన తర్వాత మీరు ఏం విచారణ చేసుకుంటారో చేసుకోండి, కానీ ఇక్కడ ఎక్కువ కాలం మరి ఇక్కడ జైల్లో ఉంచడం, ఆయన వ్యక్తి స్వేచ్ఛను హరించడమే అని చెప్పి నిన్న పేర్కొన్న అంశాన్ని కూడా చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే కేఎల్ రత్నాలు, మను గుకేష్, అదేవిధంగా అర్జున గ్రహీతలు మరి ఇక్కడ దీప్తి జ్యోతిలు అని చెప్పి తెలుగు తేజాలకు అర్జున అవార్డులు వచ్చిన అంశానికి సంబంధించిన వార్త. ఇక పరిమితులు లేకుండా రైతు భరోసా, భూమి సాగులో ఉంటే ఎన్ని ఎకరాలైనా వర్తింపని చెప్పి ఇటు తాబేదారు పత్రికలకు లీకులు ఇచ్చిండ్రు నిన్నటి రోజున. మరి ఏదైతే ఈనాడు ఆంధ్రజ్యోతిలకు మాత్రమే లీకులు ఇచ్చి రైతు భరోసా అందరికీ ఇవ్వబోతా ఉన్నామంటే దాని ద్వారా ఏ విధంగా ఉంటుంది ప్రజాస్పందన, రేపు మరి ఇక్కడ మంత్రివర్గంలో ఏం చర్చించాలని చెప్పి ముందు లీకులు ఇచ్చి దాని ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నది గవర్నమెంటు. రైలు ఎక్కలేం, బస్ ఛార్జీలు చెల్లించలేం, సంక్రాంతికి రైళ్ళన్నీ కిటకిట, ప్రైవేట్లో అడ్డగోలుగా ధరలు, హైదరాబాద్ విశాఖపట్నం 7,000కు పైమాట అని చెప్పి సంక్రాంతి వచ్చిందంటే పూర్తి స్థాయిలో మరి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్ళే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి రైళ్లలో సీట్లు దొరికాయి, బస్సులలో రేట్లు పెట్టలేదన్న దుస్థితి నెలకొన్నది అని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇక మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి. ప్రభుత్వ ఉత్తర్వులు, ఆమె ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే సావిత్రిబాయి పూలే తొలి మహిళా ఉపాధ్యాయురాలు, భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు. ఆయన జయంతిని పురస్కరించుకొని ఆమె జయంతిని ఇక్కడ ఏదైతే సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది, దాన్ని ప్రకటించింది ప్రభుత్వం. మరి ఇక్కడ ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించాలి. ఇప్పటికీ మరి ఏదైతే తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉన్నది. జ్యోతిరావు పూలే ఏదైతే మరి విద్య కోసం ఎంత ఉద్యమించిండో, అసలు అందరికీ విద్య అందాలని ఏ విధంగా తపన పడ్డాడో, ఆయన జన్మదినాన్ని జన్మదినంగా ఏదైతే ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచన చేయాలి. మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం, జనవరిలో ఉండే అవకాశాలు తక్కువే. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ ఆఖరులోగా జరిగే అవకాశం ఉందంటూ మంత్రులు సైతం ప్రకటనలు చేయడం, అధిష్టానంతో చర్చలు వెరసి విస్తరణ ఉందని అందరూ భావించిన డిసెంబర్ వెళ్ళిపోయింది. 2023 క్యాలెండర్ మారింది, 24కి వచ్చింది. మరి ఇక్కడ ఏదైతే విస్తరణ పూర్తి కాలేదు, అందులో 7 తారీఖు అంటే 24 రోజుల పాటు ఎదురు చూసిర్రు విస్తరణ జరుగుతుందని, కాలేదు. అదేవిధంగా 2024 సంవత్సరం అంతా ఎదురు చూసిర్రు, ఆఖరికి డిసెంబర్లోనైతే అని కాలేదు. 2025లో ఏ నెలలో అవుతుందో తెలియని పరిస్థితి, ఎందుకంటే జనవరిలో అయ్యే పరిస్థితి లేదు. 13 తారీఖు నుంచి మరి దావోస్కి పోతే ఆయన 21 తర్వాత రాబోతా ఉన్నాడు. 21 తర్వాత నుంచి బడ్జెట్కి సంబంధించి ప్రిపరేషన్లో ఉంటారు. ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ ఫిబ్రవరిలో కూడా జరిగే అవకాశం లేదు. ఉగాది కన్నా అవుతుందో కాదో తెలియని పరిస్థితి. మరోవైపు పెరుగుతున్న పోటీ, మరోవైపు మంత్రివర్గ పదవుల కోసం తీవ్రంగా పోటీ ఉన్నది. ప్రస్తుతం ఉన్న వారికి అదనంగా 6గురికి అవకాశం కల్పించడానికి వీలున్నది. 4 లేదా 5గురికి విస్తరణ అవకాశం ఉంటుందనే ప్రచారం ఉంది. సామాజిక సమీకరణాలు, ఇతర ప్రాధాన్యాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేసే అవకాశం ఉంది. ముక్తల ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించిండ్రు. మరి ఆ వాకడి శ్రీగారికి మరి ఇక్కడ మంత్రి పదవి రావడానికి నీలం ముదిరాజు అడ్డం కలుగుతూ ఉన్నాడు. నీలం ముదిరాజు కూడా మంత్రి పదవి కావాలంటా ఉన్నాడు. మరోవైపు వివేక్ మంత్రి పదవి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ పక్కనే ఉన్న ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రకంగా తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు కనుక మంత్రివర్గ విస్తరణ చేస్తే కాంగ్రెస్ మరి కుక్కలు దింపిన ఇస్తరలాగా పూర్తిగా కొట్టుకొని ఎవరికి వారు పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఏదైతే ధిక్కార స్వరం వినిపించే
అవకాశం ఉంటుందని చెప్పి మంత్రివర్గ విస్తరణ వాయిదా వేస్తూ వస్తున్నదంటే కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ మీద ఏ మేరకు పట్టున్నదో ఇప్పుడు మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏదేమైనా కనీసం మంత్రివర్గ విస్తరణ చేసుకోలేని దుస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 2025లో మరి ఇక్కడ ఏదైతే ప్రజల ఆగ్రహాన్ని ప్రజా వ్యతిరేకతను ఏ విధంగా అధిగమిస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలను మరి మళ్ళీ ఏం తాయిలాలు అందించి మరి ఇక్కడ దాన్ని దాటబోతా ఉన్నది, మరి స్థానిక సంస్థలలో ఎలా గట్టెక్కబోతా ఉన్నదో రాబోయే రోజుల్లో తెలియనున్నది. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.